ఈరోజు మనకి రాహుకేతువులు. ఈ రాహుకేతువులు కాన్సెప్ట్ అనేది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మనం అన్ని గ్రహాల గురించి జనరల్ ప్రెడిక్షన్ చేస్తుంటాం. ఈ రాహుకేతువులు అనగానే మనకేంటంటే ఛాయాగ్రహాలు. అంటే అది వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే ఆ లార్డ్ లాగా వాళ్ళు మారిపోతారు అనమాట. ఆ లార్డ్ లా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు శుభగ్రహ రాశుల్లో కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటంటే శుభగ్రహాలుగా మారిపోతుంటారు. లేదా అశుభ గ్రహాలు రాశుల్లో కూర్చున్నారు, అశుభ గ్రహాలుగా మారిపోతుంటారు వాళ్ళు. ఈ రాహుకేతువులది మనకేంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, వాస్తవం చెప్పాలంటే. అంటే రాహుకేతుల్ని చూడటం తెలియదు. ఏమన్నా అన్నాం అనుకోండి మళ్ళీ దానికి సర్పదోషం అంట కడతాం మనం. కాల సర్పదోషం ఉంది అంటాం. మళ్ళీ వాటిలో కూడా చాలా రకాల పేర్లు, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో కాల సర్పదోషాలు చెప్తాం మనం. రాహుకేతులు పూజలే చేపిస్తుంటాం. అసలు రాహుని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒక జాతక చక్రంలో ఎలా చూడాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని నిర్ణయించేది వీళ్ళే. ఇది రాహుకేతు. అంటే ఈ రాహుకేతులు మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ ప్లేస్మెంట్ ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు డిటాచ్మెంట్ ఇస్తున్నారు, ఏ ఏ భావాలకు డిటాచ్మెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ మనకి కనబడతా ఉంటాయి ముందు ముందు. ఇప్పుడు ఇంతకు ముందు చూసిన జాతకంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఈ ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ అని మనకు రెండు ఉంటాయి. మనం కాలచక్రంలో తీసుకుంటే రాశిని సెంటర్ చేస్తే ఫస్ట్ 6 రాశులు ఒక భాగం చిన్నప్పటి నుంచి మనం వెళ్ళేది. అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మేషం నుంచి 6 రాశులు తీసుకున్నాం అనుకోండి, కన్య వరకు. మన చైల్డ్ లైఫ్ ఎలా ఉంది, యంగ్స్టర్స్ వరకు ఎలా వెళ్తుందని ఒకటి చూసుకుంటాం. రెండోది సెకండ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకుంటే మళ్ళీ 7th హౌస్ నుంచి 12th హౌస్ వరకు సెకండ్ లైఫ్. ప్రతి పర్సన్స్ కి 2 ఇన్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పూర్ణాయుష్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ ఒక 80 ఏళ్ళు పైన తీసుకున్నాం, దీర్ఘాయుష్ తీసుకున్నాం. పూర్ణాయుష్ అంటే 120 ఏళ్ళు, ఒక దీర్ఘాయుష్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 40 ఇయర్స్, 42 43 ఇయర్స్ ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక 85 ఏళ్ళు బతికేవాళ్ళు అనుకోండి, ఒక 43 ఏళ్ళు 42 ఏళ్ళు ఎలా ఉంది, లేకపోతే 45 ఏళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది. అంటే వాళ్ళు మనిషి ఆయుష్ని బట్టి మనం ఏంటంటే ఈ 12 రాశిని 2 భాగాలు చేసుకుంటాం మనం. వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు లగ్నం నుంచి మొదట 6 రాశుల్లో ఎవరు ఉండారు అనేది ఇంపార్టెంట్. రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా. లేదు, 7వ రాశి నుంచి 12వ రాశి వరకు రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా. ప్రెడిక్షన్ లో ఈ రెండు అబ్జర్వేషన్స్ మనం ఏంటంటే బలంగా చేయాలి. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని. రాహుకేతులకి ఏంటంటే మనం నోట్స్ అని చెప్తుంటాం. ఒకటేమో రాహు అనగానే పాజిటివ్ నోడు. రాహు మంచి ఫలితాలు ఇస్తుంటాడు జనరల్ గా, ఏ గ్రహంతో కలిసిందని చెప్పి అనుకుంటాం. కేతు అనగానే కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడు, దేన్నైనా బ్రేక్ చేస్తుంటాడు, డిస్టర్బ్ చేస్తుంటాడు అని చెప్పి కేతుని తీసుకుంటాం మనం. ఈ రెండు ఏంటంటే మనం మొండిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత ప్రెడిక్షన్లోకి వెళ్తే ఆ రాహు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, లేదా ఏ రాశిలో కూర్చున్నాడు, ఆ డిస్పోజిటర్ ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ మారుతాయి మంచి చెడు అనేది. అని ఓవరాల్ గా చూసుకుంటే రాహు పాజిటివ్, ధనాత్మకం అని. కేతు అంటే రుణాత్మకం, నెగిటివ్. ఈ రెండు బ్లైండ్ గా పెట్టుకోండి మీరు. ఇప్పుడు ఒక పర్సన్ జీవితంలో మనం చూసాం అనుకోండి, లగ్నం నుంచి 6వ భావం వరకు తీసుకుంటే ఇది లైఫ్ లో ఫస్ట్ పార్ట్. చిన్నప్పటి నుంచి ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు, అంటే ఫస్ట్ ఇన్నింగ్ అంటాం మనం. ఫస్ట్ ఇన్నింగ్ లో కేతువు కూర్చున్నాడు, అర్థమైందా. వీళ్ళ లైఫ్ అనేది ఏంటంటే ఒకటి డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. లేదు, ఏ బాధ్యత లేకుండా తిరిగే అవకాశం కూడా ఉంటుంది.
డిస్టర్బ్ ఎక్కడ అవుతాడు, బాధ్యత లేకుండా ఎలా ఉంటాడు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటి నుంచి 6 భావాల్లో తీసుకున్నాం అనుకోండి. మనకి 6 భావాల్లో గ్రహాలు పడ్డాయి, కేతువు కూడా ఉన్నాడు అనుకోండి. కేతువు ఏంటంటే వీళ్ళ ప్రయాణం చేస్తుంటాడు ఈ 6 భావాల మీద నుంచి రివర్స్ లో. ఈ 6 భావాల్ని టచ్ చేస్తాడు ఆయన. టచ్ చేసినప్పుడు అంటే ఆ భావాధిపతులకు సంబంధించిన డిస్టర్బెన్స్ చిన్నప్పటి నుంచి వస్తుంది అని. 6 తర్వాత రాహు ఉన్నాడు 12 భావాల దాకా, 7వ భావం నుంచి 12 దాకా. అంటే వీళ్ళు ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ బాగుంటుంది అని చెప్పొచ్చు. లేదు, జీరో నుంచి ఇది లగ్నం నుంచి 6 భావాల్లో రాహు కూర్చున్నాడు అనుకోండి. వీళ్ళ లైఫ్లో ఏంటంటే ఒక 40-45 ఇయర్స్ దాకా చాలా బాగా వెళ్తుంది. ఏది పట్టుకున్నా కూడా ముందుకు తీసుకెళ్ళటం, అది చేయటం, ఇది చేయటం, ఇలా వెళ్తుంటుంది. ఎందుకంటే పాజిటివ్, దేనికన్నా మనం ప్రయత్నం చేయాలి, పోరాడాలి అని చెప్పి సక్సెస్ఫుల్ గా పోరాడే వాళ్ళు ఉంటారు ఫస్ట్ ఇన్నింగ్ లో. సెకండ్ ఇన్నింగ్ లో వాళ్ళకి ఏంటంటే కేతు యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే కేతు సెకండ్ ఇన్నింగ్ లో కూర్చున్నాడు కాబట్టి. కేతు ఏంటంటే చాలా రకాల డిస్టర్బెన్స్లు తెస్తుంటాడు. ఇప్పుడు రాహుకేతులు మనం కాలచక్రం తీసుకున్నాం అనుకోండి, కాలసర్ప దోషంలో. ఇప్పుడు మనకి లగ్నం నుంచి చూసుకున్నాము. లగ్నం నుంచి చూసుకుంటే గనక మొత్తం గ్రహాలన్నీ రాహుకేతుల మీద పడ్డాయి. ఇప్పుడు రాహు 6 ఇంట్లో కూర్చున్నాడు ఒక మేష లగ్నానికి, అర్థమైందా? కేతు 12 ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటాం మనం. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలు ఎలా పడతాయి చూసుకుంటే గనక, 1వ భావం నుంచి గ్రహాలన్నీ 6వ భావంలో రాహులో పడ్డాయి, 12వ భావంలో కేతు ఉన్నాడు. ఇంకా 6వ భావం నుంచి కేతు వైపు గ్రహాలు లేవు. దీన్ని మనం ఒక కాలసర్ప దోషం అంటాం, జనరల్ గా చెప్పేది. ఇలా చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఏంటంటే చిన్ననాటి నుంచి ఏంటంటే బాగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. గ్రహాలన్నీ అక్కడే పడ్డాయి కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే రాహు ధనాత్మకం కాబట్టి సక్సెస్ఫుల్ లీడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లగ్నం నుంచి 6 లోపు రాహు ఉన్నాడు, గ్రహాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇది ఒక సర్పదోషంగా తీసుకుంటాం. వీళ్ళకి ఇది అయితే అవ్వదు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ వాళ్ళ లైఫ్ లో సగాన్ని మనం చెక్ చేసుకున్నా కూడా, యావరేజ్ 80 ఏళ్ళు అనుకుందాం సరదాగా, ఒక 40 ఏళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా సాధిస్తారు, సక్సెస్ఫుల్ గా ప్రతిదానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కేతు రివర్స్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు కేతుకి అసలు ఏ గ్రహాలు టచ్ అవ్వట్లా, ఖాళీగా ఉంది. కేతు నుంచి రాహు ఖాళీగా ఉంది, అర్థమైందా? రివర్స్ లో వెళ్తారు కాబట్టి రాహు నుంచి లగ్నం వరకు కేతు వరకు గ్రహాలని కూర్చుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అసలు నిరంతర శ్రమ పడతా, చాలా పెద్ద పెద్ద డిజైర్స్ పెట్టుకుంటా, లార్జ్ పెట్టుకుంటా ఏంటంటే వీళ్ళు లైఫ్ లో వెళ్తారు ముందు. సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళకి ఏం చేయడానికి తెలియదు. వాస్తవం చెప్పాలంటే అన్నిటిని వదిలేస్తారు కూడా, వాటి మీద విరక్తులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ కేసు గ్రహాలన్నీ ఇటుపడ్డాయి అనుకోండి, అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్ వెళ్తానికి గ్రహాలేం లేవు. వీళ్ళు వీళ్ళకేంటంటే జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి. సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం కేతు ప్రయాణాలు ఉంటాయి కాబట్టి గ్రహాలు చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు అట్లా లేదు, మనకి 12లో రాహువు కూర్చున్నాడు ఇదే మేష లగ్నానికి, 6లో కేతువు కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు లగ్నం నుంచి కేతు వైపు అన్ని గ్రహాలు ఉన్నాయి అనుకోండి, చిన్నప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు డక్కా ముక్కలు తింట చాలా సఫర్ అవుతుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ లో రాహుకి ఒక్క గ్రహం అటు పడ్డా కూడా, 2 గ్రహాలు పడ్డా కూడా, ఏ ఒక్క గ్రహం వచ్చినా కూడా ఏంటంటే దూసుకెళ్తారు. సెకండ్ ఇన్నింగ్స్ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పేసి ముందుకెళ్తుంటారు. లేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో గ్రహాలు ఏమి లేవు, మొత్తం సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఉంటాయి. అంటే 12 ఇంట్లో రాహు నుంచి 6వ భావం వరకు, అంటే 12 నుంచి 6 వరకు గ్రహాలు కూర్చున్నాయి, లగ్నం నుంచి గ్రహాలు లేవు. వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా ఏంటంటే ఏం చేయాలో తెలియక ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒకటేరా కేతువు నడుస్తున్నాడు కాబట్టి డిస్టర్బెన్స్ లైఫ్ అనేది ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఏమవుతుంది, రాహు ధనాత్మకం కాబట్టి లైఫ్ ఎండింగ్ దాకా ఏంటంటే వీళ్ళు చాలా పోరాడటం కానీ, సక్సెస్ఫుల్ గా కానీ, గుర్తింపు రావటం కానీ. ఎందుకంటే రాహు గుర్తింపుని ఇస్తాడు ఎప్పుడైనా సరే. మనకు దశలు నడిచినా నడవకపోయినా
మన కాలచక్రం ఏదైతే ఉంటుందో ఈ కాలచక్రంలో ఒక సగం ప్రయాణం ఒకళ్ళది ఉంటుంది, ఇంకో సగం ప్రయాణం ఇంకోళ్ళది ఉంటుంది. దీన్ని మనం ఏం చెప్తామంటే కాలసర్ప దోషం ఉంది, వాళ్ళు కష్టపడ్డాను ఆ దోషం ఉంది అంటాం. వాస్తవంగా మరి పూజలు చేసినా చేయకపోయినా కూడా అదేంటంటే ప్రారంధం వాళ్ళది. ఆరులో కేతువు కూర్చున్నాడు, ఫస్ట్ ఇన్నింగ్ కష్టంగా ఉంటుంది. అట్లాగా మీరేం చేయాలంటే వీళ్ళు అన్ని భావాల్లో కేతు ఏ ఇన్నింగ్ లో పడ్డాడు, 1 నుంచి 6 మధ్యలో కేతు ఎక్కడ పడ్డా కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టాలు ఉంటాయని, సమస్యలు ఎదుర్కొంటా ఉంటారు, సఫర్ అవుతారు, లెర్న్ అవుతుంటారు. అంటే చాలా రకాల ఇంటెన్షన్స్ ఉంటాయి. ఆ ఇంటెన్షన్స్ కి ఒక క్లారిటీ ఉండదు. చేద్దాం అనుకుంటారు, చేయలేరు. అలాగా వీళ్ళు ఏంటంటే 1 నుంచి 12 లోపు ఎక్కడైనా పడుతుంటారు. ఫస్ట్ ఆరులో ఎవరు ఉండారు, దానికి ఆపోజిట్ లోనే సెకండ్ లో ఇంకో ప్లానెట్ ఉండదు. ఫస్ట్ లో రాహు ఉన్నాడు, సెకండ్ సిక్స్త్ లో కేతు ఉంటాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మనం ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ వైపు వెళ్ళండి అని చెప్పి మనం గైడెన్స్ ఇవ్వగలగాలి. అలా కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్ళకి రాహు ఉండి వీళ్ళ స్పిరిచువల్ వైపు వెళ్ళమన్నారు అనుకోండి, వీళ్ళు ఏంటంటే మన కామెడీగా చూస్తారు. చిన్నప్పటి నుంచి నేను స్పిరిచువల్ అండి, ఇప్పుడు నన్ను స్పిరిచువల్ కాదు, ఇప్పుడు నేను మెటీరియలిస్టిక్ లైఫ్ అంటారండి. రాహు ఏంటంటే దేన్నైనా బ్రేక్ చేస్తుంటాడు, ఇది కేతు దేన్నైనా బ్రేక్ చేస్తుంటాడు. రాహు దేన్నన్నా పెద్ద పెద్ద విషయాలు చేద్దాము అని ఒక రకమైన దీన్ని వేస్తుంటాడు, మెటీరియలిస్టిక్ లైఫ్. రాహు అంటే మెటీరియల్, కేతు అంటే నాన్ మెటీరియల్. ఇలా ఏంటంటే మీరు రాహు కేతుల్ని డివైడ్ చేయాలి. మీరు కొన్ని జాతక చక్రాల్లో చూశారనుకోండి, మీకు అనుభవం వస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంటే. వాళ్ళు ఫస్ట్లో ఎలాగుంది లైఫ్, సెకండ్ లైఫ్ ఎలాగుంది అని. ఇప్పుడు పంచమంలో కేతు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏంటంటే అది ఇదని చాలా రకాలు ఒక 35-40 ఏళ్ళు వచ్చేదాకా ఉంటారు. 50 ఏళ్ళ దాకా వాళ్ళకి కష్టం అవుతుందంటే అదృష్టం అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు గట్టిగా 100 ఏళ్ళు బతికేవాళ్ళు. 50 ఏళ్ళ దాకా అనుభవిస్తున్నారంటే గట్టిగా 100 ఏళ్ళు బతుకుతాడు, 90 ఏళ్ళు అని. 30 ఏళ్ళకే కష్టాలు పోయినాయి, కేతు కూర్చున్నాడు ఫస్ట్ లో, 30 ఏళ్ళకే పోయినాయి కష్టాలు. ఈ పర్సన్ ఒక 60 ఇయర్స్ అని అనుకోండి, ఎందుకంటే అది హాఫ్ అంతే. ఒక కాలచక్రం వాళ్ళు నడవాలి అంటే హాఫ్ కేతు తీసుకుంటాడు, హాఫ్ రాహు రాహు తీసుకుంటాడు. అర్థమైందా? లేదు ఒక పర్సన్ 50 ఏళ్ళ దాకా దూసుకెళ్తున్నాడు అనుకోండి చిన్నప్పటి నుంచి, ఆ తర్వాత స్ట్రగుల్ మొదలవుతుందంటే గట్టిగా బతుకుతున్నాడు అని. సింపుల్ గా మనం వీళ్ళిద్దరిని బట్టే ఒక ఆయుష్ని యావరేజ్గా లెక్కేయచ్చు. ఇంకా మనం చాలా లాజిక్స్ చూస్తాం ఆయుష్కి. ఇదేంటంటే జస్ట్ ఒక అవగాహన ఒక పర్సన్. సార్ ఒక్కసారి ఆయుష్ది మళ్ళీ రిపీట్ చేయరా ఇది సార్? ఆయుష్ది ఊరిని చెప్తున్నాను అనమాట, యావరేజ్ గా. ఆ జనరల్ టిప్. అంటే ఒక పర్సన్ కి ఫస్ట్ 6 లో కేతువు కూర్చున్నాడు అనుకోండి, అర్థమైంది మేడం? ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఫస్ట్ 6 లో మనకు అన్ని రకాల విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తా ఉంటాయి. అర్థమైందండి? కెరీర్ సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఎడ్యుకేషన్ లో సఫర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, ఎన్ని రకాలు ఉంటాయి. వీళ్ళ లైఫ్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తారు. మనం ఏం చెప్తామంటే సెకండ్ ఇన్నింగ్స్ లో రాహు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు కొంచెం లేట్ గా మ్యారేజ్ చేయండి అని చెప్పి. ఫస్ట్ ఇన్నింగ్ లో కేతు ఉన్నాడు, ఫస్ట్ 6 లో పెళ్లి చేసాం. ఆరో భావం అంటే 6 వరకు తన ప్రభావం ఉంటుంది కేతుది. 1 నుంచి 6 వరకు ప్రభావం అయింది. అర్థమేనండి? మనకి డిఫాల్ట్ చెప్తాం మ్యారేజ్ లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళకి అని. మ్యారేజ్ లైఫ్ లో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, సుఖాన్ని అనుభవించలేరు. వాళ్ళు చిన్నప్పుడే వివాహం చేస్తాం ఒక 20 ఏళ్ళకి, వాళ్ళ లగ్నం నుంచి కేతు స్టార్ట్ అయ్యాడు అనుకుందాం ఇన్ కేసు. ఆల్మోస్ట్ 30-35 ఏళ్ళ లోపు ఏంటంటే వాళ్ళ సంసారంలో చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి, సుఖం అయితే ఉండదు సంసార సుఖం. వీళ్ళకి 30+ లో చేసాం, 35 36 చేసాం అనుకోండి, వీళ్ళు సంసార సుఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 6 కూడా అదే 7 వరకు వెళ్తుంది అది. ఇట్లా మీరు రాహుకేతుల్ని డిజైన్ చేస్తే ఒక పర్సన్ కి ఫస్ట్ హాఫ్ లైఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ లైఫ్ ఎలా ఉంది, జస్ట్ యావరేజ్ గా వస్తుంది. ఇదేం డీప్ కాదు, జస్ట్ యావరేజ్. ఎందుకంటే రాహుకి కేతువులు మనల్ని నడిపిస్తారు, వాస్తవం చెప్పాలంటే మన జీవితాలు నడిపించేది వాళ్ళే. కేతువుకి ఏంటంటే ఏదో రకమైన ఇంటెన్షన్ ని మనకి తీసుకెళ్లాలనుకుంటాడు, స్పిరిచువల్ లాడ్ కాబట్టి. అర్థం? రాహుది అలా ఉండదు. రాహు కంప్లీట్ మెటీరియలిస్ట్.
చాలా పెద్ద పెద్ద డిజైర్స్ ఉంటాయి. కేతు ఏమో రూట్స్ లార్డ్. రూట్స్ లార్డ్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఒక చెట్టును మనం తీసుకుందాం. ఆ చెట్టుని భూమి మీద పై కనబడే చెట్టు బలంగా ఉంది అంతా చూస్తా ఉంటే అది రాహు, అది మాయ. మంచి పూలు వస్తున్నాయి, మంచి ఆకులు ఉన్నాయి, బలంగా ఉంది చెట్టు అంటే రాహు బాగున్నాడు అని, బాగా ఎక్స్పాండ్ అవుతున్నాడు అని. రాహు అంత బాగా ఎక్స్పాండ్ అవుతున్నాడు, ఒక చెట్టు బాగా ఎదుగుతుంది అంటే దాని వెనకాల కేతు యొక్క ఇంటెన్షన్ ఎంత ఉంటుంది అని చెప్పి మనం కనిపెట్టాలి. అంటే రూట్స్, అంటే దాని వేళ్ళకి ఎంత బలమైతే ఉంటుందో రాహు అంత బలంగా వెళ్ళగలుగుతాడు, ఆ చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఒక మనిషి జీవితం బాగుండాలి. బాగుండాలంటే ఏంటంటే కేతు ఒక రకం చెప్పాలంటే మనకు నెగిటివ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు కేతు నెగిటివ్ అంటే? కేతు అంటే ఆల్మోస్ట్ ఈశ్వరుడే. అర్థం, యద్భావం తద్భవతి అనే ఫిలాసఫీ కేతు. దాన్ని ఏంటంటే రాహు మల్టిపుల్ చేస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ మనం తీసుకున్నాం, ఒక మనిషి జీవితాన్ని తీసుకున్నాం అనుకోండి. వీళ్ళ యొక్క పని చేసేటప్పుడు ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఆ ఇంటెన్షన్ ఎలాంటిది అన్నది ఇంపార్టెంట్. వీళ్ళు మంచి భావంతో, అర్థమైందా, మంచి గుణగణాలతో పని చేద్దాము అంటే ఇక్కడ వేర్లకి బలమైన శక్తి వస్తుంది. ఆ చెట్టు బాగా ఎదిగింది ఎందుకంటే మనకి సమాజానికి కనబడే చెట్టు మాత్రమే, దాని కింద ఉన్న వేళ్ళు మనకి కనబడవు వాస్తవం చెప్పాలంటే. సొసైటీకి మనం ఎలా కనబడుతున్నాం, బాగుండామా, మంచి డ్రెస్ వేసామా, ఈ రోజుల్లో భౌతికంగా ఎలా ఉండామో చూస్తున్నాం. కానీ దీని వెనకాల ఉండే ఇంటెన్షన్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. ఆ ఇంటెన్షన్ ఏంటంటే గుడ్ ఇంటెన్షన్ అయింది అనుకోండి కేతు బలంగా ఉంటాడు, ఈశ్వరుడు ఆశీర్వాదం ఉంటుంది మనకి. గుడ్ ఇంటెన్షన్ లేదనుకోండి ఈశ్వరుడు ఆశీర్వాదం ఆ రూట్స్ దొరకదు, చెదపట్టింది. ఒక రూట్స్ కి చెదపట్టింది అనుకోండి ఆటోమేటిక్గా చెట్టు ఎంత బలమైన చెట్టు అయినా కూడా ఓవర్ నైట్ ఎండిపోద్ది. మనం ఏంటంటే చేతపడి వెయిట్ చేస్తారు చెట్లు అది ఇది అంటారు, కానీ కొన్ని కొన్ని చెట్లు బాగా నీరు ఎక్కువైనా కూడా తెల్లారికి ఎండిపోతాయి. కొన్ని చెట్లకు అడుగున పెద్ద వేరుకి చెదబెట్టినా కూడా తెల్లారి చెట్లు ఎండిపోతాయి. అంటే ఈ వేరుకున్న ఇంటెన్షన్ ఏంటి, కేతువుకున్న ఇంటెన్షన్ ఏంటి అంటే ఈశ్వరుడి శాపం మనం ఎక్కడ తీసుకుంటున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేశారు, ఫస్ట్ సిక్స్ లో రాహు కూర్చున్నాడు అనుకుందాం, ఫస్ట్ పార్ట్ లో వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ లో కూడా చాలా గ్రేట్ గా కనబడాలనుకుంటారు. రాహు ఏంటంటే ఎక్స్పోజ్ క్యాండిడేట్. అర్థం, ఫ్యామిలీతో బయటికి వెళ్తారు, తిరగటాలు, సరదాలని, అదని ఇదని చాలా ఆర్భాటం కనబడతాడు. ఫస్ట్ ఇన్నింగ్ అది. సెకండ్ ఇన్నింగ్ కేతు ఎంటర్ అవుతాడు కదా. సెకండ్ ఇన్నింగ్ లో ఎవరి దారి వాళ్ళది అన్నట్టు ఉంటారు. మ్యారేజ్ లైఫ్ చూసుకుంటే వాళ్ళిద్దరిని టూ షేడ్స్ లా తీసుకుంటే అలా కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేతు ఉన్నాడు, మ్యారేజ్ లైఫ్ చూసుకోండి. వీళ్ళకి డే బై డే ఏంటంటే ఈ మ్యారేజ్లు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కనెక్షన్స్ బాగా పెరిగిపోతాయి. సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటాయి, వృద్ధులు సరదా తిరుగుతూ ఉంటారు జంట పక్షుల్లాగా. సెకండ్ ఇన్నింగ్ రాహుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ. అంటే ఎక్కడ ఉంది అని, అది కూడా ఏంటి మిగతా చాలా చూస్తాం ఇంకా మనం, ఎందుకంటే వాళ్ళ సప్తమ భావం ఎలాగ ఉంది ఏంటి అని. ఇదేంటంటే జస్ట్ ఓవరాల్గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఫస్ట్ ఇన్నింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది రాహుకేతుల యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి, బాగా ఎదగాలి, సమాజంలో బాగా కనబడాలి, ఇలాంటి డిజైర్స్ విపరీతంగా ఇచ్చేది ఎవరు ఉన్నారంటే రాహు వేస్తాడు. రాహు హెవీ డిజైర్స్ కారకుడు. ఎందుకంటే రాహు ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ను కోరుకుంటాడు. నేమ్ అండ్ ఫేమ్ నాకు రావాలి, నన్ను బాగా గుర్తించాలి అని. ఇది రాహు అంటే ఒక రకమైన ఛాయ, ఇమేజ్. నా ఇమేజ్ బాగుండాలి. ఎందుకంటే రెండోది పాజిటివ్ నోడు కూడా, దానికోసం ఎక్కువ కష్టపడతాడు. రాహు చుట్టుపక్కల ఉన్న గ్రహాల వైపు రాహు ప్రయాణం చేస్తున్నాడు, దానికోసం ఆ ఇమేజ్ కోసం చాలా కష్టపడుతుంటాడు, ప్రాపంచిక సుఖాల కోసం. ఆ కష్టపడేది ఫస్ట్ ఇన్నింగ్ లో ఉందా సెకండ్ ఇన్నింగ్ లో ఉందా అని చెప్పి మీరేంటంటే వాళ్ళ లగ్నం నుంచి 12 రాసులు చెరిసగం చేశారు అనుకోండి, మీకు తెలిసిపోతుంది ఫస్ట్ ఇన్నింగ్ లో వీళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే కొంతమంది అంటారు, వేస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఏం చేయడాడు, ఖాళీగా ఉంటాడు, అది ఇది అంటారు. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా అద్భుతంగా ఉంటారు. ఒక్కొక్కడు ఫస్ట్ ఇన్నింగ్ లో సూపర్ వెళ్ళిపోతాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కొడతాడు, అది కొడతాడు, ఇది కొడతాడు, సూపర్ ఉంటాడు. ఒకడు ఖాళీగా తిరుగుతూ ఉంటాడు ఫస్ట్ ఇన్నింగ్ లో. ఒకళ్ళకేమో రాహు కూర్చున్నాడు ఫస్ట్ 6 లోపు,
వాడు చిన్నప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు అది ఇది పేరు ప్రఖ్యాతలు బాగా వెళ్ళిపోద్ది. అతను 40 ఏళ్ళ లైఫ్ దాకా వెళ్ళిపోద్ది. 40 ఏళ్ళ లైఫ్ కాడి నుంచి వర్క్ స్ట్రెస్ బాగా పెరిగిపోద్ది 40+ తర్వాత. ఎప్పుడు రిటైర్ అయిపోదాం అనుకుంటాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ లో కేతు ఉన్నాడు వాళ్ళకి. అప్పుడు దాకా ఖాళీగా కూర్చున్నాడు తిరిగినాడు ఏంటంటే సెకండ్ ఇన్నింగ్ లో రేజ్ అవుతాడు. ఇతన్ని మించి పేరు ప్రఖ్యాతలు వాళ్ళకి వస్తాయి సెకండ్ ఇన్నింగ్ లో. రీజన్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్ లో వాళ్ళ జాతకంలో రాహు ఉన్నాడు అని. రాహు ఏంటంటే పాజిటివ్. కేతు ఏంటంటే అన్నిటినీ ఏది దేని మీద ఇష్టాన్ని చూపిడు ఫస్ట్. ఒకవేళ వాటిని ఏంటంటే బ్రేక్ చేస్తుంటాడు. ఎందుకు బ్రేక్ చేస్తుంటాడు, ఎందుకు నాశనం చేస్తుంటాడు కేతు అంటే ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యం. మన ఇంటెన్షన్ ఈ కేతువుకి శుభగ్రహాల యొక్క దృష్టి పడుతుంది, గుడ్ ఇంటెన్షన్ ఉంటుంది. శుభగ్రహాలతో సంబంధం లేదు కేతుకి. అంటే కేతు అంటే శుభగ్రహ రాశుల్లో కానీ శుభగ్రహాల దృష్టిలో కానీ పడ్డాడు అనుకోండి, గుడ్ ఇంటెన్షన్ అది. లేదు, అశుభ గ్రహాల ప్రభావంలోకి వెళ్ళిపోయాడు కేతు. వీళ్ళ ఇంటెన్షన్స్ లో ఏదో బ్యాడ్ ఉంటుంది, అది రహస్యంగా ఉంటుంది, బయటకు మాత్రం ఒప్పుకోరాడు. మీరు వాళ్ళని అలాగని అడగమాకండి. అర్థనా? మీది గుడ్ ఇంటెన్షన్ కాదు, మీది బ్యాడ్ ఇంటెన్షన్, ఇలా మనం మాట్లాడదు నేర్చుకునేటప్పుడు అది. ఎందుకంటే ఈ ఇంటెన్షన్ అనేది రాహుని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆ వృక్షాన్ని రాహు కంటికి కనబడే చెట్టు కొమ్మలు, పత్రాలు, పూలు, పళ్ళు, కాయలు మొత్తం రాహువే. ఎందుకంటే చాలా నిండుగా కనబడతాడు. రాహుకు పాజిటివ్, కేతు ఒక నెగిటివ్. అంటే ధనాత్మకం రుణాత్మకం అంటాం మనం. అర్థమైందా? ఇలా మీరు ఏంటంటే రాహుకేతుల్ని సింపుల్ గా మీరు ఓవరాల్ గా జస్టిఫై చేయొచ్చు. అలాగే దశలు కూడా అంతే. రాహు మహాదశలు ఎలా వెళ్తుంది, కేతు మహాదశలు వెళ్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ దశ ఎలాగెళ్తుంది, రాహు మహాదశ బాగుందా, కేతు మహాదశ బాగుంది, అది కూడా మీరు చెప్పొచ్చు. ఇదంతా ఏంటంటే ఆ గ్రహాలు ఏ రాశిలో స్థితి పొందిని వాళ్ళకి ఎవరు దృష్టి పడింది. ఒక రాహు సూర్యుడు రాశిలో కూర్చున్నారు అనుకోండి, మనం మామూలుగా ఏంటంటే గ్రహణం పెట్టినట్టే అనుకుంటాం వాస్తవం. కానీ వాళ్ళు ఏంటంటే సూర్యుడు అంటే డామినేటింగ్ ఎక్కువ చేయాలన్న తపన ఉంటుంది వాళ్ళకి. అధికారం ఎక్కువ కావాలని తపన ఉంటుంది. ఎందుకంటే రాహు ఆ రాశి యొక్క క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు. రెండోది, ఆ రాశి క్వాలిటీస్ లో ఆ భావం యొక్క క్వాలిటీని కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎందుకంటే రాహుకేతుల్ని మనం ఈజీగా చూడాలి. ఎంత ఈజీగా చూడాలంటే ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఫోర్త్ హౌస్ లో రాహు కూర్చున్నాడు, ఇలా సెవెంత్ హౌస్ లో రాహు కూర్చున్నాడు. సెవెంత్ హౌస్ లో రాహు కూర్చోగానే మనం చాలా ఫ్యామిలీలే బాగుండే అవకాశం ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. అర్థమైందా? రాహు ఎక్కడ కూర్చున్నాడు, సెవెంత్ హౌస్ లో కూర్చున్నాడు. ఆటోమేటిక్గా కేతు లగ్నంలో కూర్చున్నట్టేగా. ఇప్పుడు లగ్నంలో రాహు సెవెంత్ లో, లగ్నంలో కేతు సెవెంత్ లో రాహు అనుకున్నాం. ఈ పర్సన్ మీ జాతకం మీ దగ్గర రాగానే వాళ్ళ సప్తమంలో రాహు అంటే పాజిటివ్. అంటే అంటే ఇరుగు పొరుగు రిలేషన్స్ అందరి దగ్గర ఏంటంటే వాళ్ళు బయట అందరి దగ్గర సొసైటీ దగ్గర చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తున్నట్టు ఉంటారు. సప్తం రాహు. అర్థనా? కానీ అదే సప్తం రాహు అయితే లగ్నకేతు అవుతాడు కదా. వీళ్ళ పర్సనల్ జీవితంలో వీళ్ళ కోసం వీళ్ళు బయట వాళ్ళకి ఇచ్చేంత సలహా వీళ్ళు వీళ్ళు తీసుకోలేరు. సొంతానికి ఏం ఉండదు వీళ్ళకి. సొంతానికి ఫిటెన్స్ పడతారు, బయట ఇస్తారు సలహాలు. బయట రిలేషన్స్ చేస్తారు, మర్యాదలు చేస్తారు, గిఫ్ట్లు అని అది అని ఇదని చాలా ఆర్భాటం చేస్తారు. వీళ్ళకి ఏముండదు. ఎందుకంటే రాహు ఏదైతే చేస్తాడో కేతు దాన్ని డ్యామేజ్ చేసేస్తాడు. లగ్నంలో కేతు కదా, సెల్ఫ్ కదా, సెల్ఫ్కి ఏముండదు. బయటికి ఏదైనా వేస్తారన్నమాట. సప్తంలో రాహు అంటే అవసరమైతే స్పౌస్ తో బంధం కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు. స్పౌస్కి చేయాల్సిన అన్ని చేస్తుంటారు. కానీ వీళ్ళ స్పౌస్ దగ్గర నుంచి ఏం అనిపించలేము. వీళ్ళు పీడన్స్ పడతారు. ఇట్లాగా రాహుకేతులు మీరు ఏంటంటే టూ నోట్స్ తీసుకో, ఏ విధంగా వెళ్తుంది వాళ్ళది. ఇప్పుడు సప్తంలో రా చతుర్థంలో రాహు కూర్చున్నాడు అనుకో, వీళ్ళకి ఏంటంటే ఇరుగు పొరుగు బంధువులు తల్లి గిల్లి అందరితో బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సహాయ సహకారాలు కూడా వెళ్తాయి వీళ్ళకి, బంధువులు సహాయ సహకారాలు కూడా వాస్తవం చెప్పాలంటే. చతుర్థ రాహు తీసుకుంటారు. ఇక్కడ మనస్సు మళ్ళీ వీళ్ళ మనసులో కూడా ఏంటంటే చాలా బిగ్ డిజైర్స్ ఉంటాయి, పాజిటివ్ డిజైర్స్ కూడా ఉంటాయి. కానీ ఇమీడియట్లీ కేతు ఎక్కడ కూర్చుంటాడు, వీళ్ళకి దశమంలో కూర్చుంటాడు.
అంటే జాబ్స్ ఎక్కువ కాలం నిలబడవు. జాబ్స్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి బంధువుల సహాయం వల్ల వాటి వల్ల, ఎందుకంటే బంధువులతో బాగుంటారు కదా, మళ్ళీ ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. మళ్ళీ అది పోతానే ఉంటుంది. చెప్పొచ్చు. ఆ టైంలో తండ్రికి బాగోదు, తండ్రి సఫర్ అవుతాడు. చతుర్థ రాహు ఉంటాడు, దశముల రాహు ఉంటాడు. వీళ్ళు ఎదగడానికి ఆఫీసర్లకి పొలిటికల్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, పెద్ద పెద్దకి వెళ్ళటం, ఆలోచనలు బాగుంటాయి. సఫర్ అయ్యేది ఏంటంటే తన హోమ్ సఫర్ ఉంటుంది. హోమ్లో అంత చూపించలేదు, తన గృహంలో చూపించలేడు. ఇక్కడ ఈ టైంలో తల్లి సఫర్ అవుతుంది అని చెప్తాం. అంటే రాహు ఎక్కడ కూర్చున్నాడు, కేతు ఎక్కడ కూర్చున్నాడు అంటే, మీరు ఒకటి పాజిటివ్ వెళ్తుంది అనుకుంటే రాహుది, ఆటోమేటిక్గా క్వైట్ సెక్టార్లో డిస్టర్బెన్స్ వస్తుంది అని. మళ్ళీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఎందుకంటే రాహు పాజిటివ్ ఇస్తుంటే కేతు నెగిటివ్ ఇస్తున్నాడు కదా, ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం అంటే, ఒకళ్ళేమో బిగ్ డిజైర్స్, ఇంకొకళ్ళదేమో ద గ్రేట్ ఇంటెన్షన్. ఒక సంసార జీవి రెండింటిని బ్యాలెన్స్ చేయటం కష్టం. ఎందుకంటే సంసారాలకు ఎందుకు కష్టాలు వస్తాయి అంటే, సన్యాసులకు ఎందుకు రావు అంటే, వాళ్ళకు ఉంటుంది డిజైర్, బిగ్ డిజైర్ ఉంటుంది. మోక్షం వెళ్ళాలి, పెద్ద పెద్ద తపస్సులు, పెద్ద పెద్ద యోగాలు చేయాలని చెప్పి వాళ్ళకు ఉంటుంది. అది రాహు ఇస్తున్నాడు. కేతు అలాంటి ఇంటెన్షన్ ఇస్తారు, దానికోసం ఏంటంటే ఎక్కువ పరిశ్రమ చేస్తారు, సద్గుణాలని, ద గుడ్ ఇంటెన్షన్ డెవలప్ చేసుకుంటారు. ఎవ్రీ పర్సన్ కూడా అంతే, మంచి ఇంటెన్షన్ పెట్టుకొని పని చేయాలి. పని ఎందుకు చేయాలంటే, రాహు, శనివత్ రాహు కర్మ, కుజువత్ కేతు. కుజుడు ఒక పర్సన్కి మామూలుగా దేహానికి ఎలా వస్తే, కేతు కూడా అంతే. ఈశ్వరుడే ఆయన కేతు అంటే ఆల్మోస్ట్. అంటే ఏ సెక్టార్లో కూర్చున్నాడు, ఆ సెక్టార్కి సంబంధించిన మనం ఇంటెన్షన్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ గుడ్ ఇంటెన్షన్ వల్ల ఏంటంటే మన వేర్లకి, అంటే పైకి కంటికి కనబడి ఇంటర్నల్ అంతర్ముఖంగా ఉన్న వేర్లకి ఏంటంటే మనం మంచి బలాన్ని, ఎరువునిస్తున్నాము అని. వేర్లో ఎంత బలం ఉంటుందో, చెట్టు ఎలాంటి తెగులు వచ్చినా కూడా ఆ తెగుళ్ళు ఏం చేయలేదు, తట్టుకొని నిలబడింది. వేరుల్లో బలం లేదనుకోండి, చిన్న గొంగుళ పురుగును కూడా చెట్టుని చంపేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రూట్స్ లో బలం లేదు. అర్థం అంటే ఇక్కడ గుడ్ ఇంటెన్షన్ లేదు అని. ఏ పర్సన్ అయినా సరే గుడ్ ఇంటెన్షన్తో, అంటే యద్భావం తద్భవతి అనేది ఈ రాహుకేతులకు సంబంధించిన ఫిలాసఫీ అని చెప్పొచ్చు మనం. మన భవిష్యత్ ఏమో మన రాహు, భౌతిక భవిష్యత్తు. అర్థనా? అది ఎవరి బేస్ మీద వెళ్తుందంటే ఇంటర్నల్ కేతు బేస్ మీద వెళ్తుంది. కేతు డిసైడ్ చేస్తుంటాడు పైకి ఎంతకాలం బాగా నీ బాగా కనపడుతుంది, ఎందుకు బాగోదు అని. ఇప్పుడు ఒక పర్సన్కి వివాహం చేసామనుకో, వివాహం చేసినప్పుడు వాళ్ళ సంసార జీవితం బాగుందా లేదా అనుకుంటే, నీ లోపల ఇంటెన్షన్ బట్టి నీ సంసార జీవితం ఉంటుంది. అర్థం? మన సప్తంలో కూర్చున్నాడు రాహు, నువ్వు మర్యాదలు చేస్తావు సొసైటీతో, రాహు బాగుంటుంది పాజిటివ్, అందరికీ చేస్తావు, అందరిని గౌరవిస్తావు, అందరిని మర్యాదిస్తావు. అర్థం? నీ లోపల వాళ్ళ మీద ఎలా ఉంది, నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు. ఇక్కడ నీ గుడ్ ఇంటెన్షన్ ఉంది, భర్తతో సంసార సుఖం బాగుంటుంది. సప్తంలో రాహు కూర్చున్నాడు, గుడ్ ఇంటెన్షన్ ఉంది, నీ సంసార జీవితం బాగుంటుంది. నీలో ఒక గుడ్ ఇంటెన్షన్ లేదు. ప్రతి దాంట్లో నాకు, నీకు నువ్వు ఏం చేసుకోలేక అంతర్మాత్రం ఒంటరిగా మదన పడుతుంటారు కాబట్టి లగ్నకేతులు వాళ్ళు ఈ ఇంటెన్షన్లో దెబ్బతింటం వల్ల ఏంటంటే వాళ్ళ సంసార జీవితాన్ని అనుభవించలేదు. కానీ సొసైటీ బాగా చేస్తుంటారు, ఎందుకంటే అక్కడ రాహు తన కనపడటంలో బాగుంటాడు. సొసైటీకి కళ్ళ ముందు ఒక స్త్రీ జాతకంలో చూసుకుంటే పట్టు చీరలు, గిట్టు చీరలు, ఆభరణాలు, గిభరణాలు బంగారంలా కనపడుతుంది. కానీ లగ్నకేతుగా వ్యక్తిగత సంసార జీవితం అంతకు బాగోదు. అట్లా ఎట్లాగే ఎప్పుడైనా సరే ఈ 10 భావాలు, 12 భావాల్లో రాహుకేతులు ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎక్కడ వీళ్ళు కనబడుతున్నారు బయటికి, ఎక్కడ లోపల దెబ్బతింటుంది. లోపల దెబ్బతినకూడదంటే ఇంటెన్షన్స్ లో మనం ఏంటంటే శుభగ్రహాలని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే శుభరాశుల్లో కానీ, శుభగ్రహ రాశుల్లో కానీ కేతు కూర్చునేటట్టు ఉండాలి అంశలో.
కూర్చుంటే బాగుంటుంది. ఎప్పుడైతే అంశంలో శుభగ్రహ రాశుల్లో కేతు వెళ్తుంటాడు అదన్న, ఎందుకంటే నవాంశ అనగా మనం ఫ్యామిలీ తీసుకుంటాంగా, ఆటోమేటిక్గా శుభగ్రహాల ప్రభావం అంటే వీళ్ళకి గుడ్ ఇంటెన్షన్ ఉంటుంది సంసార జీవితం మీద, సప్తమ భావాన్ని అనుకోండి. ఏదైనా అంతే, మన కెరీర్లో కూడా అంతే, మన ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో మనకి అది లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా అని తెలుసు. లాంగ్ టర్మ్ తరతరాలు కూడా నిలబడిపోతుంది అనేది లోపల ఉన్న గుడ్ ఇంటెన్షన్తోనే ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కావాలి గేవాలి అనుకుని రాహు అనుకుంటాడు, దానికోసం ఎంత దాకా పరిగెడుతూ ఉంటాడు. కేతు చెడిపోయాడు అనుకోండి, తొందరగా పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి వీళ్ళు తప్పు చేసే అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఈ కేతు కాంబినేషన్ పడింది మనకి, శుభగ్రహాలు దృష్టిలో పడ్డాయి, వీళ్ళు గుడ్ ఇంటెన్షన్ ఉంటుంది, కంగారు పడరు, తొందర పడరు, లాంగ్ టర్మ్ సమాజానికి ఏం చేద్దాం అని చెప్పేసి చేస్తుంటారు. వీళ్ళని చిరంజీవులు అని చెప్తాం మనం. సొసైటీ బతికిన నాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఇది అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడుతుంది. వీళ్ళ ఇంటెన్షన్స్ లో రాంగ్ ఉంటుంది, సీక్రెట్ గా తొందరగా ఎదగాలన్న తత్వం ఉంటుంది. ఇక్కడ శుభగ్రహాలతో అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఏది కేతు పీడించబడుతున్నాడు కాదు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు లాంగ్ టర్మ్ కాదు, కొన్నాళ్ళు కనబడుతుంది మెరుపులాగా, కొన్నాళ్ళ తర్వాత తేలిపోతుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఇంటర్నల్ కేతు అంతర్ముఖుడు ఏంటంటే సరిగ్గా లేడు అని. బాహ్యమూలం సమాజానికి కనబడేది వేరు, అంతర్ముఖంగా ఉన్నాడు మాత్రమే అనుభవించగలడు. వాస్తవానికి అందరూ జీవితాన్ని అనుభవించలేరు. ఎందుకు అనుభవించలేకపోతున్నాడు ఒక పర్సన్ జీవితాన్ని అంతర్ముఖంగా అంటే వాళ్ళ కేతు డిస్టర్బ్ అవుతున్నాడు అని, వాళ్ళ జాతకం. ఇదేంటంటే మనం మా పెద్ద పెద్ద వేదాలు గ్రంథాలు మహా గురువులు చెప్పిన విషయాలని మన ఇంటెన్షన్స్ లో చేంజెస్ తెచ్చుకోగలిగితే గనక ఏ రెమెడీ అవసరం లేదు, వితౌట్ రెమెడీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే కేతువుని మనం సరి చేసుకుంటున్నాం కదా. కేతువుతో మనం అవినాభావ సంబంధం గుడ్ ఇంటెన్షన్ పెట్టుకున్నాం అంటే ఈశ్వరుడితో పెట్టుకున్నట్టే మనం. ఎందుకంటే మన జాతకంలో కేతువే ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు చెడిపోకుండా మనం చూసుకోవాలి. రాహు ఏం చేస్తాడంటే అది పాజిటివ్, మళ్ళీ కేతు నెగిటివ్ అంటాం మళ్ళీ నోట్స్ లో. కేతు అన్నిటిని డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు చేస్తుంటాడు కేతు అన్నిటిని డిస్టర్బ్ చేస్తాడంటే డిస్టర్బ్ చేయట్లేదు, మనం డిస్టర్బ్ చేపించుకుంటాం. ఎందుకంటే మన ఇంటెన్షన్స్ లో రాంగ్ ఉంటుంది, రాంగ్ ఉంటే ఆయనకు నచ్చదు, కట్ చేసేస్తాడు. దేవుళ్ళలో కూడా అల్లు అర్జున్ అయితే దాని వ్యక్తిగతంగా కూడా డైరెక్ట్ గా బాధ్యత. మన ఇంటెన్షన్స్ లో రాంగ్ ఉంటే ఆయన ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తుంటాడు. గుడ్ ఇంటెన్షన్తో ఉంటే బ్రేక్ చేయలేడు కేతు, ఎందుకంటే ఈశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కేతులో ఉన్న ఈశ్వరుడే మనల్ని కాపాడుతాడు. కాకపోతే నిదానంగా ఉంటుంది అది. అదా ఈ దశ విశ్లేషణలు కూడా మీరు ఏంటంటే చాలా ఈజీగా చేయొచ్చు వాస్తవం చెప్పాలంటే. రావుకేతులు రాగానే ప్యానిక్ అయిపోతారు. కాకపోతే వీళ్ళు రివర్స్ లో తిరుగుతారు కాబట్టి రివర్స్ లో చెకింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, ఒక రావుకేతులే కాదు ఏ దశ అయినా కూడా మనం చాలా ఈజీగా చెక్ చేయవచ్చు. అర్థం? ఎందుకంటే ఆ దశ అనుకూలత ఉందా లేదో కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు పర్సన్ తీసుకుందాం మనం, ఒక పర్సన్ జాతకం తీసుకున్నప్పుడు ఒక దశ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మేడం గారు చూసాం కదా, మనం చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఈ చార్ట్ షేర్ చేస్తున్నారు మేడం, రెడ్మీ నోట్ 8 ప్రో బాబుది. ఇది ఒక జాతకం తీసుకున్నాం. జాతకం తీసుకుంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉండే అనేది ముందు తర్వాత సంగతి మనకి. ముందు ఒక పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అని చెప్పేస్తే మనం దశ సిస్టంలోకి వెళ్తాం ఎప్పుడైనా. ఇప్పుడు ఒక దశ ఓపెన్ చేసాం, జూపిటర్ మహాదశ. జూపిటర్ మహాదశ ఓపెన్ చేసాం, అందులో మనకి రాహు నడుస్తున్నాడు. జనరల్ గా చూసుకుంటే రాహు సూర్యుడు రాశిలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళకి చాలా డిజైర్స్ అవన్నీ ఉంటాయి. దానికి ఏదో ఒకటి సాధిద్దామని చెప్పి ముందుకు వెళ్తుంటారు. ఇంతవరకు జూపిటర్ రాహు మధ్య సంసప్తమం పడింది.
జూపిటర్ రాహు మధ్య సంసప్తకం పడుతుందంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, జూపిటర్ నుంచి బోధక స్థానంలోకి ఎవరు వెళ్ళిపోయారు అంటే సూర్యుడు వెళ్ళిపోయినట్టే. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచిదే అని చెప్పాలి మనం. ఎందుకంటే వాస్తవానికి శత్రువు ఎవరు ఉన్నారంటే జూపిటర్కి చెక్ చేసుకోవాలి. జూపిటర్కి మనకి ఎవరెవరు శత్రువులు ఉంటారు? శని, సూర్యుడు. సూర్యుడు ఒకటి కనెక్ట్ అయ్యాడు, ఇంకో సూర్యుడు కూర్చున్నాడు. అది దీనికి కారక స్థానంలో. కారక స్థానంలో కూర్చున్నాడు కాబట్టి, సూర్యుడే కూర్చున్నాడు కాబట్టి నవమాధిపతిగా వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈ పీరియడ్ లో కొద్దిగా స్ట్రెస్సెస్ ఉంటాయి అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు అంతర్దశ ఏమైనా నడుస్తుందని చెక్ చేసుకుందాం. అంతర్దశలో మనం చూసుకుంటే 24/10/28 నుంచి 2025 వరకు బుధుడు నడుస్తున్నాడు. ఈ బుధుడి పీరియడ్ లో ఈ కుర్రాడికి ఏ విధంగా వెళ్తుంది అని మనం ఆలోచించాం అనుకోండి. రూల్ 1. ఇప్పుడు రాహు రివర్సల్ వెళ్తాడు కాబట్టి రాహు నుంచి బుధుడు 6వ భావంలో కూర్చున్నాడు. 6వ భావంలో కూర్చుంటే ఏంటి? ఫస్ట్ లిటిగేషన్ అనేది స్టార్ట్ అయింది. 6వ భావం శత్రుత్వం. ఒక మహాదశానాథుడి నుంచి అంతర్దశానాథుడు ఎక్కడ కూర్చున్నాడు? లేదా అంతర్దశానాథుడి నుంచి ప్రత్యంతర దశానాథుడు ఎక్కడ కూర్చున్నాడు? మీకు అర్థమైందా? ఒక మహాదశానాథుడి నుంచి అంతర్దశానాథుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. అలాగే ప్రత్యంతర దశ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఏం జరుగుతుంది? ఇప్పుడు అంతర్ నుంచి ప్రత్యంతర దశానాథుడి మధ్య డిఫరెన్స్ ఏంటి చెక్ చేసుకుందాం. వాస్తవంగా చూసుకుంటేనేమో గురువు నుంచి రాహు అక్కడ కూర్చుంటాం కరెక్ట్ కాదు. అంటే 2023 నుంచి 26 వరకు బాగోదు వాస్తవం చెప్పాలంటే పీరియడ్. ఎందుకు బాగోదు, ఎలాంటిది బాగోదు అంటే ఆ డిస్పోజిటర్ వచ్చిన 3rd హౌస్ లో కూర్చున్నాడు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. 9th హౌస్ భాగ్యానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఉంటుంది. 2 9th అనగానే మనం దూర ప్రయాణాలు. 12th 9th ఏంటంటే లాంగ్ జర్నీస్, వేరే చోట స్థిరపడతాం, అక్కడ కూడా సఫర్ అనేది ఉంటుంది. ఇది 2023 10 నుంచి చూసుకుంటే 2026 దాకా సఫర్ అనేది ఉంది వీళ్ళకి. అది ఒకటి తీసుకుందాం. ఇప్పుడు రాహులో మెరుకురి ఇప్పుడు సఫర్ ఎలాంటి వస్తుంది? సఫర్ అయితే ఉంది. ఎలాంటి సఫర్లు అనిపిస్తున్నారు ఇప్పుడు ఎలాంటి సఫర్లు అంటే మనకి ఇప్పుడు రాహులో చూసుకున్నాం అనుకోండి, రాహులో శని బాగలేదు వాస్తవం చెప్పాలంటే. శని కూడా 6వ ఇంట్లోకి వచ్చినాడుగా. రివర్స్ లో చెక్ చేయండి. ఇక్కడ రాహు కర్సర్ కనపడుతుందిగా, రాహు 9లోకి వచ్చినాడు. 1 2 3 4 5 6 4వ భావంకి వచ్చేసరికి 6వ దృష్టి మామూలుగా 6వ స్థితిలో కూర్చున్నాడు. అంటే యాక్టివేషన్ జరిగింది. మహాదశకి అంతర్దశకి లిటిగేషన్ జరిగింది. శని పీరియడ్ లో ఏం జరుగుతుంది లిటిగేషన్ అంటే? శని చతుర్థంలో కూర్చున్నాడు లగ్నాత్. లిటిగేషన్ ఎక్కడ వస్తుంది? సెకండ్ లాడ్ అండ్ థర్డ్ లాడ్, 4th లో కూర్చున్నాడు. అంటే గృహంలో కానీ మనస్సులో కానీ తన వాక్ ద్వారా, తన కమ్యూనికేషన్ ద్వారా, లేదా మదర్ ద్వారా సమ్ లిటిగేషన్ అనేది 2024 జూన్ నుంచి అక్టోబర్ అక్టోబర్ వరకు ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన బుధుడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ లిటిగేషన్ ఉంది. బుధుడు కూడా అక్కడే కూర్చున్నాడు 6వ భావం. ఈసారి లిటిగేషన్ ఎలా ఉంటుంది? 7th అండ్ 10th లాంటికి సంబంధించిన లిటిగేషన్, సమస్య, పీడ. 7th అంటే మనకేంటి? రిలేషన్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ సర్కిల్తో రిలేషన్స్ ఉంటుంది. అండ్ 10th అంటే మన అధికారులు, మన పై అథారిటేట్, మన లీడ్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్లు అవ్వచ్చు, మనం చేసే కర్మ సంబంధించి లిటిగేషన్ జరుగుతుంది. దాన్ని వదిలేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనశ్శాంతి పోతుంది దానివల్ల. ఎందుకంటే మనశ్శాంతి 4th హౌస్ లో కూర్చున్నాడు లగ్నత్, మళ్ళీ మనస్సు పోతుంది, మానసికంగా పోతుంది. ఎందుకు పోతుందంటే పై అథారిటేటివ్తో తనకి లిటిగేషన్ జరిగింది. రాహు నుంచి 6వ భావంలో కూర్చున్నాడు. అక్కడ మార్స్ కూడా కూర్చున్నాడు. మెర్క్యూరీ తర్వాత మార్స్ కూడా వస్తాడు లాంగ్ టర్మ్ లో 26 నుంచి. ఈసారి మార్స్ ఎలాగ వస్తున్నాడు? పంచమాధిపతిగా, ద్వాదశాధిపతిగా లిటిగేషన్. మళ్ళీ పంచమం అంటే మన 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 యొక్క ఆలోచనలు, మన థాట్స్, మన ఎడ్యుకేషన్, దాంట్లో మళ్ళీ కొద్దిగా సమస్య. అంటే ఎవరెవరు వస్తున్నారు? ఈసారి శుక్రుడు వస్తున్నాడు, కేతు వస్తున్నాడు. కేతు ఏం చేస్తున్నాడు? ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇక్కడ శుక్రుడు వస్తున్నాడు. ఈసారి శుక్రుడు ద్వితీయంలో కూర్చున్నాడు, 2nd హౌస్ లో. కుటుంబం అంటాం, ఫైనాన్షియల్ సెక్టర్ అంటాం. ఈసారి రాహు నుంచి 8వ భావంలో కూర్చున్నాడు. పైగా అతను ఎవరో లగ్నాత్ షష్టాధిపతి, లాభాధిపతి. అంటే పెద్ద పెద్ద లోన్స్ తీసుకున్నా,
లోన్ల వల్ల కానీ కుటుంబం వల్ల కానీ సఫర్ అవుతాడు. లేదా కుటుంబంలో లోన్లు తీసుకోవచ్చు. కుటుంబం వాళ్ళు లోన్ తీసుకొని ఇతన్ని ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టచ్చు. ఇంట్లో వాళ్ళు ఏదో అప్పు చేస్తారు, ఈఎంఐలు కట్టాలంటారు, నువ్వు డబ్బులు ఇయ్యి అంటారు, ఇతని దగ్గర ఉండవు. ఆ టైం మెంటల్ ప్రెషర్ అనేది పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది అంటే కుటుంబం నుంచి వస్తుంది సరే. ఎందుకంటే శుక్రుడు ప్లేస్ అయ్యింది సెకండ్ హౌస్, సిక్స్త్ లార్డ్ అండ్ లెవెన్త్ లార్డ్, లోన్స్ లార్డ్. ఇతను మహాదేశనాథుడి నుంచి అష్టమంలో కూర్చున్నాడు. అంటే ఒక ఫ్యామిలీ ఒక లాంగ్ టర్మ్ లోన్ పెట్టుకుంటే ఆ లోన్కి ఈ కుర్రాడిని డబ్బులు ఆడటం వల్ల ఈ కుర్రాడు ఇవ్వచ్చు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇతను సఫర్ అవుతూ ఉంటాడు. ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి 5 months ఉంటుంది సఫర్. పెడతారు. ఎక్కడి నుంచి పెడతారంటే కుటుంబం పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక అంతర్దశను మనం ఎంత ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు చూడండి. ఎప్పుడైనా సరే అంతర్దశనాథుడి నుంచి కానీ మహాదశనాథుడి నుంచి అంతర్దశనాథుడు ఎక్కడ ప్లేస్ అయ్యిందో ఆ ప్లేస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఒక లిటిగేషన్ జరుగుతుందా, లేదు ఒక సుఖం ఉంది, 4th house లో ప్లేస్ అయ్యాడు అంతర్దశనాథుడు, లగ్నం ఇది మహాదశనాథుడి నుంచి 4th లో ప్లేస్ అయ్యాడు. అతను 7th లార్డ్ అయ్యాడు. మ్యారిటల్ సుఖాన్ని అనుభవిస్తుంటాడు, బిజినెస్ లో సుఖాన్ని అనుభవిస్తుంటాడు. 4th house అంటే సుఖస్థానం. అది మహాదశనాథుడి నుంచి అంతర్దశనాథుడు 4th లో ప్లేస్ అయ్యాడు, సుఖం ఇస్తున్నాడు. ఈ సుఖం ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఎక్కడ ప్లేస్ అయ్యాడు అంటే ఏ భావాలను ప్లేస్ అయ్యాడు అక్కడి నుంచి సుఖం దొరికింది. ఎందుకంటే గుడ్ ప్లేస్మెంట్. ఇలా పంచమంలో ప్లేస్ అయ్యాడు, లెర్నింగ్ ఉంటుంది. ఏ భావాలకు సంబంధించిన లెర్నింగ్ ఉంటుంది అతనికి? ప్లేస్ అయిన లార్డు ఏ భావాలకు ఆధిపత్యం తీసుకున్నాడు, ఎక్కడ ప్లేస్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య ప్లేస్మెంట్ జరిగింది. ఒక మహాదశనాథుడు ఎక్కడో ప్లేస్ అవుతాడు, వాళ్ళ యొక్క అంతర్దశనాథుడు ఎక్కడో ప్లేస్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైనల్ యాక్సెస్ బాగుంది. అంటే గుడ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి గుడ్ ఈవెంట్స్? దేనికి సంబంధించి జరుగుతాయి అంటే లగ్నాత్ అంతర్దశనాథుడు ఏ భావంలో ప్లేస్ అయ్యాడు, అతను ఏ భావాలకు ఆధిపత్యం తీసుకున్నాడు, ఆ గుడ్ ఈవెంట్స్ వస్తాయి. బ్యాడ్ ఈవెంట్స్ కూడా చెక్ చేయొచ్చు. కష్టాష్టకాలు పడ్డాయి, అర్థమేనా? షష్టంలో ఒక మహాదశనాథుడి నుంచి గ్రహాలు ఎక్కువ పడ్డాయి, లిటిగేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. లేదు అంతర్దశనాథు నుంచి ప్రతి అంతర్దశనాథుడు పడ్డాడు, మళ్ళీ 6 భావంలోకి ఏర్పడింది, మళ్ళీ లిటిగేషన్ ఉంటుంది. అది తక్కువ టైం ఉంటుంది ఈసారి. మహాదేశానికి అంతర్దేశ కంటే ఎక్కువ టైం ఉంటుందిగా. అలాగే ప్రత్యంతరం నుంచి ఇంకా వెళ్ళాం అనుకో ప్రాణ సూక్ష్మాల్లోకి, ఇంకా తక్కువ టైంలో ఉంటుంది సఫర్. అంటే ఎక్కువ అనుభవించదు. కానీ నెలలు వచ్చే లిటిగేషన్ ఉంటుంది. సో 5 నెలలు 6 నెలలు అంటే పర్సన్స్ సఫర్ అవుతారు. అంటే ఒక పర్సన్ నెక్స్ట్ టైం ఒక 1 year పాటు నెక్స్ట్ అంతర్దేశం వస్తుంది, ప్రత్యంతరం వస్తుంది, ప్రత్యంతరం అట్లాగా మంత్లీ 2 months ఏంటంటే వీళ్ళకి ఏ సెక్టార్స్ లో ప్రాబ్లం వస్తుందో చెప్పొచ్చు. ఎందుకంటే నడుస్తుంది మహాదశ కాబట్టి. దీన్నే మీరు గోచార ఫలితాల్లో కూడా చెప్పచ్చు. గోచార ఫలితాలు తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు డే ఫలితాలు చెప్తారు చూసారా, ప్రతిరోజు మనం గోచార ఫలితం చెప్పాలి. డే ఫలితం అనగానే ఇవాళ చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, అర్థం? చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఏ భావాల్లో పడ్డాయి. ఒక గ్రహం 6వ భావంలో పడింది. ఇక్కడ చంద్రుడు అనగానే మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు. ఇవాళ చంద్రుడు మనకి పునర్వసులో కూర్చున్నాడు అనుకుందాం, సమ్ ఎగ్జాంపుల్. పునర్వసు అనగానే మనకి ఆటోమేటిక్గా ఆ రోజు గురుదశ నడుస్తున్నాడు. ఆ గురువు నుంచి అంతరంలో ఎవరుండారు ఇవాళ? గురువు నుంచి ఇబ్బంది పెట్టే గ్రహం ఎవరుండారు? గురువు నుంచి గురుదశ నడుస్తుంది కదా, గురువు నుంచి ఎవరో షష్టమంలో ఉండారు. ఒక మేష రాశి వాళ్ళకి మనం ఇవాళ ఫలితాలు చెప్పాలనుకుంటున్నాం, అర్థమైందా? ఫలితాలు చెప్పాలనుకున్నప్పుడు డే ఫలితాల్లో ఇవాళ గురువు నుంచి మేష రాశి వాళ్ళకి ఫలితం చెప్పాలి. గురువు నుంచి పలానా గ్రహం కుజుడు 6వ భావంలో పడ్డాడు. ఇమీడియట్లీ మనం ఏం చెప్తాం? మేష రాశి వాళ్ళకి గురువు అనగా 9th లాట్ 12th లాట్గా తీసుకుంటాం, రూల్ 1. మేషానికి కుజుడు అనగానే లగ్నాధిపతి అష్టమాధిపతి. ఇమీడియట్లీ చెప్తాం వీళ్ళకి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, అర్థమైందా? దానివల్ల వీళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. 2, వీళ్ళ జీవితానికి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, హాస్పిటల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా చెప్తాం మనం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గురువుకి కుజుడికి గోచారంలో షష్టాష్టకం పడింది. వీళ్ళు మేష రాసేవాళ్ళు. ఈ రోజు వచ్చి మనకి
పునర్వసు నక్షత్రం నడుస్తుంది అంటే గురుదశ నడుస్తుంది. ఈ గురుదశ మేషరాశి వాళ్ళకి ఈ భావాలకు వచ్చింది. ఇదే గురుదశ వృషభ రాశి వాడికి ఏ ఏ భావాధిపత్యుల మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఇదే గురుదశ మిథున రాశి వాళ్ళకి ఏ ఏ భావాల మధ్య డిఫరెన్స్ వస్తుంది. అంటే ఏ రోజు ఏ రాశి అయితే ఆ దశని యాక్టివేట్ అనుకోండి మీరు, ఆ దశ వీళ్ళ రాశి వాళ్ళకి జరుగుతుంది అని. ఇప్పుడు గోచరంలో ఏ ఏ గ్రహాల మధ్య డిఫరెన్స్ ఏర్పడింది, ఎవరు సఫర్ ఇస్తున్నారు, ఎవరు ఆనందాన్ని ఇస్తున్నారు. గురుడికి 159 యాక్సెస్ లో ఏదైనా ప్లానెట్ పడింది, ఒక్కొక్క రాశిడికి ఆ పైన లో పడ్డ ప్లానెట్ ఏదో ఒక భావం అయింది, ఆ భావం వల్ల వీళ్ళకి శుభం కలిగింది. మీకు ఈ రాశి వాళ్ళకి ఈ భావానికి సంబంధించిన డే ఫలితాలు చెప్పొచ్చు ఎవ్రీడే. ఎందుకంటే రోజుగా నక్షత్రాన్ని తిరుగుతూ వెళ్ళిపోతాడు 2.5 రోజులకి. ఆల్మోస్ట్ మనకు రాశిలో ఉండేది 2.5 నక్షత్రాలు, 2 నక్షత్రాల్లో ఒక పాదం. అంటే డైలీ గోచారాన్ని కూడా చెప్పొచ్చు. సింపుల్ చెప్పడం, ఎందుకంటే దశకి అంతర్దశకి జనరల్ ప్రెడిక్షన్ ఎలా చెప్తాము, అలాగే ఒక రోజు చంద్రుడు నడుస్తున్నప్పుడు ఆ గురువుకి ఎవరెవరు పాజిటివ్ ఇస్తున్నారు, ఎవరెవరు నెగిటివ్ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఏ భావాధిపతులు ఉంటున్నారు. అట్లా మీరు ఏంటంటే ఎవ్రీ డే కూడా గోచార ఫలితాలు చెప్పొచ్చు, చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా జరుగుతాయి వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి, అది గోచార ఫలం. కానీ ఒక మహాదశ అంతర్దశ ప్రతిదశ ఫలితాలు కూడా మనం ఇంత ఈజీగా చూడాలి. ఎప్పుడైనా సరే ఏంటంటే లాజికల్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతిషానికి. ఇప్పుడు ఒక మహాదశనాథం నడుస్తున్నాడు, అంతర్దశనాథం కాదు. ఇప్పుడు మహాదశకి అంతర్దశకి శుభం జరుగుతుంది, అశుభం జరుగుతుంది. లేకపోతే అంతర్దశకి ప్రతి అంతర్దశకి ఏమైనా శుభం జరుగుతుంది, అశుభం జరుగుతుంది. అశుభం జరిగితే ఎక్కడ జరుగుతుంది, ఏ ఏ భావాలు జరుగుతుంది, ఏం నడుస్తుంది వాళ్ళకి. గ్రహాలంటే ఏం చెయ్యవు, మొత్తం మన మైండ్ మీద ఇచ్చే ప్రెజరే. అర్థమైందా? లేదు, లగ్నాధిపతి పడితే దేహానికి సంబంధించిన రోగం వస్తుంది. లగ్నాధిపతి అయ్యాడు, చూశాడు, ప్రత్యంతరం నుంచి లేకపోతే ప్రాణాంతరిక సూక్ష్మాంతరిక ఒక కనెక్షన్ ఏర్పడింది. ప్రాణ సూక్ష్మాల్లో 2 గ్రహాల మధ్య డిఫరెన్స్ షష్టం పడింది అనుకుందాం. షష్టం అంటే రోగం. ఆ అధిపతి లగ్నం అయితే లగ్నానికి మనకు లిటిగేషన్ అంటే రోగం వచ్చింది. సెకండ్గా పడితే ఫైనాన్షియల్గా లిటిగేషన్ వచ్చింది. థర్డ్గా పడితే లిటిగేషన్ వస్తుంది కనిష్ట సోదర వర్గంతో, వాళ్ళకి రోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అరబాలో రోగం కూడా తీసుకుంటాం, లిటిగేషన్ తీసుకుంటాం. ఇది మీ లైఫ్లో జరిగింది, ఎందుకంటే దశ నడుస్తుంది మీ జాతకంలో కాబట్టి, అనుభవించే సఫర్ మీరు కాబట్టి. ఆ సఫర్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి రెమెడీలు ఏమైనా ఉందంటే మన సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే. మన జాతకంలో ఇలాగ సిచ్యువేషన్ వస్తుంది, మనం దీనికి రెస్పాండ్ అవ్వకూడదు, అది ఒక మాయ, ఆ మాయలో మనం పడకూడదని మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. ఇంకా శరీరానికే వస్తుంటే మనం ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కొద్దిగా ముందుగానే మెడికేషన్. ఇక్కడ జ్యోతిష్యం కాదు కావాల్సింది, జ్యోతిష్యం ఏంటంటే మనకి రూట్ చూపిస్తుంది, ఇక్కడ ఇది ఉంది అని, అదొక వెలుగు కాబట్టి. దాని రోగాన్ని తగ్గించేది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లేదు, మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉంటారు, వేరే సమస్యలు. అలాగే లేదు, ఎవరు లేరు, మనకు మనమే సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకొని కంట్రోల్లోకి ఎలాగెళ్ళాలి. ఎందుకంటే జాతకం మందే కదా. అంటే ఎవ్రీడే సిచ్యువేషన్, ఎవ్రీ ఆస్ట్రాలజర్ చూసుకోవచ్చు, ఎవ్రీడే చూసుకోవచ్చు. ఈ రోజు నాకు సూక్ష్మాంతర దేహాంతరాల మధ్య ఏమి నడుస్తుంది, ఈ గంట నాకు ఏమి నడుస్తుంది, ఈ గంట నాకు ఏదో ఒకటి నడవాలి కదా. మీరు చెక్ చేసుకుంటే ఓ ప్రత్యంతర దశ, ఒక సూక్ష్మాంతర దశ, ఒక ప్రాణాంతర దశ, ఒక దేహాంతర దశ. ప్రాణానికి దేహానికి మీరు చెక్ చేసుకోండి. ఆ దేహాంతర దశలో ఒక డేలో మనకి 4-5 దశలు కూడా నడుస్తుంది. ఎన్నెన్ని గంటల్లో కూడా ఏమి నడుస్తుంది మనకి ఇవాళ, ఏ గంటలో బాగుంది, ఏ గంటలో బాగోలేదు, అలా అబర్ వైజ్ కూడా చూసుకోవచ్చు మనం. జస్ట్ రెండింటికి డిఫరెన్స్ చూస్తాం, ప్రాణానికి దేహానికి. లేదు 2-3 రోజులు ఏం జరుగుతుంది, సూక్ష్మానికి ప్రాణానికి చూసుకుంటాం. లేదు ఇంకొన్ని రోజులు ఏం జరుగుతుంది, ప్రత్యంతరానికి సూక్ష్మానికి చూసుకుంటాం. లేదు ఒక నెల 2 నెలలు ఏం జరుగుతుంది, అంతర్దశకి ప్రత్యంతరదశ. లేదు ఒక 1 year 2 years ఏం జరుగుతుంది, మహాదశకి అంతర్దశ. ఇట్లాగా మనం ఏంటంటే మైనర్ దాకా వెళ్తాము, ఇది దేహాంతర్దశ దాకా. ఎవ్రీ ఆస్ట్రాలజర్ చెక్ చేసుకోవచ్చు, ఒక స్మాల్ డిఫరెన్స్ అంతే. పాచిక బోధకాలు అనేది లైఫ్ టైంలో కనపడతాయి, ఒక ఓవరాల్ వ్యూలో కనపడతాయి, కానీ డే టైంలో మళ్ళీ మారిపోతాయి. ఒకటి మనకు ప్రారంధాలుగా కనపడితే, రెండోది సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో, ఎందుకు వస్తుంది అంటే 2 గ్రహాల మధ్య డిఫరెన్స్ ఏర్పడింది. ఆనందం ఎప్పుడు వస్తుంది, 2 గ్రహాల మధ్య పడుతుంది. అదే
దశ. జాతకం ఎంత బాగున్నా కూడా వాస్తవం చెప్పాలంటే బాగుంది అనుకుంటాం మనం. దశ అనేది ఇంపార్టెంట్. ఈ దశ ఎలా నడిపిస్తుంది? ఒక మహాదశ బాగుంటుంది మనకి. ఒక మహాదశ నుంచి గ్రహాలన్నీ పంచమంలో పడ్డాయి. ఒక మహాదశ అనేది అద్భుతంగా ఉంటుంది ఆ మహాదశ. ఎందుకంటే అంతర్దశలన్నీ సూపర్ వెళ్ళిపోతాయి. అన్ని భావాలకు సంబంధించి సూపర్ వెళ్ళిపోతాయి. పట్టుకుంటే బంగారం. అదే ఒక మహాదశనాథం నుంచి 4 గ్రహాలు కర్మకాలి 5 గ్రహాలు పడ్డాయి. ఆరో భావంలో కానీ అష్టమ భావంలో కానీ మహాదశనాథం నుంచి. ఆ అంతర్దశలు ఏదైతే 4, 5 గ్రహాలు వస్తాయో ఆ గ్రహాల భావాధిపత్యాలు మొత్తం ఏంటంటే అర్థం పట్టుకుంటే మట్టి, మాట్లాడితే పెద్ద గొడవ అన్నట్టు వాళ్ళు ఏంటన్నా బతుకనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు జరుగుతుందంటే మహాదశకు అంతర్దశకు మధ్య ఉన్న డిఫరెన్స్. షష్టాష్టకాలు పడ్డాయి అంతే. ఏ అంతర్దశ వస్తున్నప్పుడు 1/1 ఒక్కొక్క సెక్టర్లో సఫర్ వస్తుంది. ఇది పోయింది అనుకుంటే ఇంకోటి వచ్చింది, అది పోయిందంటే ఇంకోటి వచ్చింది. ఇలా ఎందుకు వస్తుంది అంటే సమస్యలే. ఒక అంతర్దశ నడుస్తుంది, ఒకటి కష్టం పోయింది, రూ. 10 కష్టం పోయింది. అది అయిపోగానే ఇంకో గ్రహం కూడా అక్కడే కూర్చుంది. ఈసారి రూ. 20 కష్టం వస్తుంది. ఈసారి ఇంకో గ్రహం దశ నడుస్తుంది, రూ. 30 కష్టం వస్తుంది. ఎందుకంటే ఈసారి ఏదో అష్టమంలో కూర్చుంది ఆ గ్రహం. ఆరో భావంతో గొడవలో సింపుల్గా అయిపోయింది అనుకుంటాం. అష్టమంలో ఉన్న గ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి ఇంకో 2, 3 గ్రహాలు అశుభ గ్రహాలు వస్తున్నాయి. ఈ అష్టమంలో ఉన్న గ్రహం అంతర్దశ వచ్చింది, మామూలుగా పీడియదు. ఎందుకంటే ఆ భావాలకు సంబంధించిన పీడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహాన్ని ఇంకో 2 గ్రహాలు చూస్తున్నాయి, అశుభ దృష్టి ఇచ్చినాయి. మేబీ కేంద్ర దృష్టి ఇవ్వచ్చు, అపోజిషన్ జరుగుతుండొచ్చు. ఇట్లా మీరేంటంటే చాలా డీప్గా వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆస్ట్రాలజర్స్. ఫస్ట్ రూల్ 1 అర్థమైందా? మీరేంటంటే ఇమాజినేషన్ ఏదైనా ఉందంటే, ఆశలు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. రీడ్ చేయటం నేర్చుకోండి. అది మన సొంత చాట్లు అయినా సరే, అయిన వాళ్ళ చాట్లు అయినా సరే, ఉన్నది ఉన్నట్టు తీసుకోండి. మన భావాలు తగ్గట్టు జాతకాలు ఉండవు. అర్థమైందా? జాతకాలు తగ్గట్టు మనం ఏంటంటే మనం కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి. సెల్ఫ్ కౌన్సిలింగ్. మన సబ్ కాన్షియస్ ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే ఇది నడిపిస్తూ ఉంటుంది. మనం ఊహించుకుంటాం, నాకు అదైతే బాగుంది, ఇదైతే బాగుంది అని. ఊహలు ఏమని చెప్పండి, డిజైర్స్ చాలా మందికి ఉంటాయి. ఒక దశ ఉన్నప్పుడు చాలా రకాల డిజైర్స్ నడుస్తూ ఉంటాయి. అలాగనే మనం అనుకునే రావు కదా. ఎందుకు రావట్లేదు? మనం గర్జన్మ చేస్తున్న ప్రారంధాలు. ఒక్కొక్కరికి ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అందరికి ఐశ్వర్యాలు రావద్దు. ఒక్కొక్కళ్ళు రాసి పెట్టి ఉంటారు. ఎందుకు రాసి పెట్టి ఉంటారు అంటే పీడించడానికి రాసి పెట్టి ఉంటారు. పొద్దున ఒకటి చెప్పా జాతకం గ్రూప్లో, మామూలుగా లేదు పేట అది. వాళ్ళకి అర్థం కాల. లాస్ట్ అసలు అర్థం కాలేదు వాళ్ళకి నేను చెప్పింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ పట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు చదువుతారు కదా, నేర్చుకోవట్లేదు కదా. చిన్నపిల్లలు పైగా 90s లో పుట్టిన కిడ్స్ వాళ్ళు, 95, 96లో ఇంకా ఏం పట్టుకుంటారు చెప్పండి? పట్టుకోవడానికి వెయిట్ చేయాలి అనుభవం కోసం. అంత అనుభవం రాదు వాళ్ళకి. ఆ పుస్తకాలు చదివామో నేను ఇంటెలిజెంట్ నాకు వచ్చేసింది అనుకుంటారు, ఆవేశంగా దూకుతూ ఉంటారు. జ్యోతిష్లో దూకటం ఉండదు. ఇదేంటంటే చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది. మహాదశను మనం చాలా రకాలుగా ప్రెడిక్ట్ చేస్తాం. చాలా సూక్ష్మంగా ప్రెడిక్ట్ చేయాలనేది ఇది. ఇప్పుడు చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో, ఒక మహా నుంచి అంతర్యం నడుస్తుంది, అంతర్ నుంచి ప్రత్యంతరం నడుస్తుంది. వీళ్ళు శుభమా అశుభమా, మళ్ళీ లగ్నతీయ భావాధిపతులు అయ్యారు. అర్థమైందా? వీళ్ళు అంశాలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, దశాంశాలు ఎలా కనెక్ట్ అయ్యారు? ఒక మహాదశ అంతర్దశ నాది నడుస్తుంది. లైఫ్ టైంలో డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ కెరీర్లో డిస్టర్బెన్స్ ఉండదు. కెరీర్లో బాగుంది వాళ్ళిద్దరికి కాంబినేషన్. గుడ్ యాక్సెస్ లో పడ్డారు దశాంశ చక్రులు. మళ్ళీ గృహంలో బాగాలేదు, అదే ద్వాదశాంశలో బాగాలేదు. ఒక ఈవెంట్ నడుస్తుంది, అక్కడ ద్వాదశాంశలు ఎవరికి బాగలేదు? ఆ గ్రహం ఏ భావాధిపతి అయింది? మదర్ అయిందా, తల్లి అయిందా? ఇప్పుడు రాహు అయ్యాడు. రాహు ఏంటంటే మనం పితామహులు అంటాం. తాతలు ముత్తాతలు రాహులు పితామహులు అంటాం, వృద్ధులు అంటాం. ఎన్ని? ఎందుకంటే శనివత్ రాహువే. రాహు కూడా ఒక వృద్ధుడే. కాబట్టి ఈ వృద్ధుడు ఎలాంటి వృద్ధుడు అంటే తాతలు ముత్తాతలు లాంటి వృద్ధులు అనమాట. వాళ్ళ యాక్టివిటీ జరుగుతుందంటే మన లైఫ్ లో వాళ్ళకున్న డిజైర్స్ కూడా మనకే వస్తాయి. వాళ్ళ డిజైర్స్ తో మనల్ని ప్రోద్బలంతో తోలుతారు. మీరు ఎప్పుడన్నా చూడండి, రాహు మహాదశ వచ్చిందంటే ఒకటే గుర్తు, అమ్మ సైడ్ కాదు నాన్న సైడ్ వాళ్ళు మాత్రం నువ్వు అది చెయ్యి ఇది చెయ్యని అని వృద్ధుల పనులు తోలుతా ఉంటారు.
నువ్వు ఎందుకు ఇంకా చేయట్లేదని అందరిని అడగడు, మనల్ని అడుగుతాడు. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళానుకో, మీకు రామోదేశం పెడుతుంది. మీ తండ్రి తాలూకు చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు, తాతలు గీతలు, లేదా తండ్రి వరసైన వాళ్ళు వృద్ధులో ఉంటారు. ఇంకా నువ్వు బాగుపడలా, ఇచ్చేయచ్చు ఇచ్చేయచ్చు అని చెప్పేసి మనకి మామూలుగా తినరు. ఇలా తింటున్నారంటే ఆ టైంలో వాడికి రాహు నడుస్తుంది, వృద్ధులు వచ్చి మనల్ని తింటాడు. కేతు నడుస్తుంది, అమ్మ సైడ్ వాళ్ళు వచ్చి మనకి ఎందుకు అట్టా చేస్తా ఎట్టా చేస్తా ఎట్లా ఎదగొచ్చు కదా అని చెప్తారు. ఒక సిచ్యువేషన్ జరిగితే ఇమీడియట్లీ చెక్ చేయండి. ఆ పర్సన్ అమ్మ సైడ్ వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళ వృద్ధులు వచ్చారా, వచ్చి మనకి గైడెన్స్ ఇస్తున్నారా, ఇస్తుంటే వాళ్ళు రాహువా కేతు అంటే ఇస్తే మీకు తెలిసిపోతుంది. ఒక ఈవెంట్ జరగగానే మీరు దేహాంతర దశ ఓపెన్ చేసుకోండి. ఆ ఈవెంట్ ఎందుకండి, ఒక ఈవెంట్ చూడంగానే చూడండి, మీ జాతకంలో సూర్యుడు బాగాలేదు, అశుభగ్రహంతో పడిపోయాడు, ఆ రోజు దేహాంతర దశలో మీరు భోజనానికి వెళ్ళినప్పుడు కూర్చుంటాడు. అయితే ఉప్పు లేకపోవచ్చు, మహా కసిమన్న అవ్వచ్చు, రెండింటిలో ఒకటి జరిగింది, రుచిగా అయితే ఉండదు. లేకపోతే కారం విపరీతంగా పెరగవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఏంటంటే వీటి కారకత్వాలు తీసుకుంటాడు. గ్రహం బాగుంది, శుక్రుడు బాగున్నాడు, మీకు శుక్ర దేహాంతర దశ వచ్చింది, మీరు ఏదో ఒకటి తిందాం అనుకుంటారు, ఇంకో 4 గిఫ్ట్ వచ్చి పడతాయి అక్కడ మీకు. వద్దన్న అందరు పిలిచిస్తుంటారు. గ్రహబలం బాగుంది, మీరు ఆ టైంలో భోజనానికి వెళ్ళి కూర్చున్నారు, శుక్రుడు బాగా నడుస్తున్నాడు, మంచి ఐటమ్స్ తింటారు. ఇది మీ దేహాంతర దశ నడుస్తుంది అని, పుష్టాన భోజనం ఉంటుంది అని. జోక్ కాదు. లేదు, మీరు బస్సు ఎక్కి వెళ్ళారు, మీ శుక్రుడు బాగా నడుస్తున్నాడు, మంచి అందమైన అమ్మాయిలు ఇద్దరు వచ్చి కూర్చుంటారు పక్కన అంతే. శుక్రుడు బాగలేదు అప్పుడు, ఈసారి అమ్మాయిలు వస్తారు, తిట్టి వెళ్తారు, నా సీటు నువ్వు ఎందుకు కూర్చున్నావు అని. బాగుంది అనుకోండి, బాబు నువ్వు కూర్చో అంటారు, సీట్ ఉందిగా కూర్చో అంటారు, ఖాళీగా ఉంది కదా అని. బాగాలేదు అనుకోండి, వాళ్ళే తిట్టి వెళ్తారు, ఎందుకంటే ఆ రోజు వారి శుక్రుడు మన జాతకంలో బాగాలేదు. శుక్రుడు నడిచాడు, ఆ గంట నడిచాడు, 2 స్టాపుల తర్వాత దిగాల్సిన వాడు ఈ స్టాప్లో దిగిపోతాడు. ఎందుకు నాకు ఈ కర్మ అని. ఎందుకంటే ఇదంతా ఏంటంటే దేహాంతర దశ మన జాతకం నడిపిస్తుంది. మీకు దశా విధానం ఇలా ఒకసారి చెక్ చేయండి, మీరు అన్ని చెక్ చేసుకోండి, మీరు డే టైం మొత్తం చూసుకోండి మీరు. ఓకేనా? సరే, ఇది క్లోజ్ చేద్దాం అక్కడికి.